తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వేలో భాగంగా ముఖ చిత్రం గురించి మనం మాట్లాడుకుంటాం. తెలంగాణ ఆర్థిక సర్వే నుంచి మనకు ప్రతి ఎగ్జామ్లో కూడా మనకు ఆల్మోస్ట్గా ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది. గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రతి ఎగ్జామ్లో కూడా దీని మీద క్వశ్చన్ లేకుండా మినిమం ఒక 10 మార్క్స్ ఈ యొక్క ఆర్థిక సర్వే నుంచే మనకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క వీడియోలో తెలంగాణ ఆర్థిక సర్వే సామాజిక ఆర్థిక సర్వే గురించి మనము మాట్లాడుకుంటాము. అందులో ముఖ్యంగా తెలంగాణ ఆర్థిక సర్వే 2024లో మనకు విడుదల చేసినటువంటి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు ఈ యొక్క ఆర్థిక సర్వేను గురించి మనకు తెలియజేస్తూ ఉంది. ఆ ఆర్థిక సర్వే గురించి మనము ఈ యొక్క క్లాస్లో మనము డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే అంటే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అంటాము. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 సంబంధించినటువంటి సమాచారం గురించి ఈ వీడియోలో మనము ప్రధాన అంశాలు మేజర్గా ఉన్నటువంటి ప్రతి ఎగ్జామ్లో కూడా మనకు ఈ యొక్క అంశాల గురించి ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు. ముఖ్యంగా ఇది ముందు మాట ఇందులో ఎస్సీఓ అన్నాడు. ఎస్సీఓ అంటే ఏంటంటే ఇక్కడ ఎస్సీఓ అంటే ఏంటి అంటే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అంటాం. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించినటువంటిది ఇది 2024 సంబంధించినటువంటి అవుట్లుక్ సంబంధించినటువంటి ప్రధాన అంశము. దాని గురించి మనం ఇక్కడ ఈ వీడియోలో మొత్తం 2000 ఎందుకంటే దీని నుంచి మ్యాక్సిమం అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రధాన అంశం ఏంటి ఇక్కడ ఏం చూడండి. డిఎస్ అన్నాడు. ఇక్కడ డిఎస్ అంటే ఏంటి అసలు భారతదేశ ఆర్థిక సర్వేను ఇండియాలో ఉన్నటువంటి ఆర్థిక సర్వేను కొలమానం చేసేది. ఇక్కడ ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ అంటాం. ఇక్కడ ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక సర్వేను అంచనా వేసేది మెజర్మెంట్ చేసేది ఎవరంటే డిఎస్ అంటే డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ అంటాము. డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ వాళ్ళు ప్రతి అంశాల మీద వ్యవసాయ రంగం మీద కావచ్చు, పారిశ్రామిక కావచ్చు, సేవ రంగం మీద కావచ్చు, వివిధ రంగాలపైన వృద్ధి రేట్ ఏ విధంగా ఉంది అనే అంశాల గురించి వీళ్ళు దాని మీద మనకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ఆర్థిక ముఖ చిత్రంలో మనకు ఎవరు ఈ యొక్క ఒక రాష్ట్ర ఆర్థిక వృద్ధి శాతం ఎంత ఉంది అని అంచనా వేసేవారు అంటే ఇక్కడ డిఎస్. కాబట్టి మనకు డిఎస్ అనేది ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఉంటుంది. ఎన్ఎస్ఓ అనేది దేశ ఆర్థిక వ్యవస్థలో అంచనా వేసేటువంటి దేశ ఆర్థిక వ్యవస్థ అంచనా వేసేది ఎన్ఎస్ఓ అనేది అక్కడ నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్. ఒకప్పుడు సిఎస్ఓ అనేవారు, ఇప్పుడు ఎన్ఎస్ఓ అంటున్నారు. ఆ విషయం గమనించాలి. తర్వాత మనకున్నటువంటి మేజర్ టాపిక్ అంశాలు ఇక్కడ మనము మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక్కొక్క మనకు టాపిక్ వైజ్ వస్తుంది. ఇక్కడ ఇది ముఖ్యంగా ఇక్కడ ఏ అంశాలు చూడొచ్చు అంటే తెలంగాణతోని మనకు సరిహద్దుగా ఉన్నటువంటి రాష్ట్రాలు. సరిహద్దుగా ఉన్నటువంటి రాష్ట్రాలు చూసినట్టయితే మనకు ఇక్కడ మనకు మహారాష్ట్ర తర్వాత ఛత్తీస్గఢ్, ఓకేనా, ఛత్తీస్గఢ్, ఇక్కడ కర్ణాటక, నెక్స్ట్ ఇటు సైడ్ మనకు కింది సైడ్ మనకు అంటే మనకున్నటువంటి విభాగంలోని తూర్పు సైడ్న మరియు దక్షిణ భాగంలోని మనకు ఆంధ్రప్రదేశ్ మనకు ఉంటుంది. తర్వాత మనకు ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఈ క్లాస్లో మనము డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రధాన అంశాలు అసలు తెలంగాణ ముఖ చిత్రంలో మనకు ఏ అంశాలు ఇచ్చిన అనేది వాటి మీద ఎక్కువగా క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ వీటి నుంచి మనము ఎక్కువగా వీటి గురించి ఎక్కువ నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్. ఓకే, ఇక్కడ మరి తెలంగాణలో ఉన్నటువంటి ముఖ చిత్రంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలలో భాగంగా ఇది మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ తెలంగాణ యొక్క మొత్తం జనాభా ఎంత ఉంది. తెలంగాణ యొక్క మొత్తం జనాభా చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ మొత్తం జనాభా 3,50,03,674 మంది తెలంగాణ జనాభా ఉంది. తెలంగాణ విస్తీర్ణ పరంగా ఎన్నో స్థానం చూసినట్లయితే తెలంగాణ విస్తీర్ణ పరంగా చూసినట్లయితే 11వ స్థానం ఉంది. జనాభా పరంగా తెలంగాణ అనేది జనాభా పరంగా ఎన్నో స్థానం ఉంది. తెలంగాణ అనేది జనాభా పరంగా చూసినప్పుడు 12వ స్థానం ఉంది. అంటే జనాభాలో మొదటి స్థానం రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర, తర్వాత బీహార్, పశ్చిమ బెంగాల్. ఈ విధంగా మనకు చూసినట్లయితే మరి ఇక్కడ తెలంగాణ చూసినట్లయితే ఇక్కడ
సో మేజర్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, రైట్. సో తెలంగాణ రాష్ట్రం అనేది ఎన్నో రాష్ట్రంగా ఏర్పడింది అంటే ఇక్కడ, సో తెలంగాణ రాష్ట్రం అనేది సో 29వ రాష్ట్రంగా మనకు ఏర్పడింది. 2014 జూన్ 2న ఏర్పడింది. ప్రస్తుతం ఎన్నో రాష్ట్రంగా ఉందంటే 28వ రాష్ట్రం. కానీ వాస్తవానికి సో ఇక్కడ మనకు ఆర్థిక సర్వే ప్రకారం మాత్రం సో 28 ప్రజెంట్ భారతదేశంలో 28 రాష్ట్రాలే ఉన్నాయి. కానీ ఇక్కడ మనము ఎన్నో రాష్ట్రంగా ఏర్పడేది అని అంటే 29వ రాష్ట్రంగా ఏర్పడింది అనేది. సో మరి ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సో సరిహద్దులు ఉన్నటువంటి సో తెలంగాణ రాష్ట్రానికి మనకు ఉత్తరాన మరియు పశ్చిమాన ఉన్నటువంటి రాష్ట్రం ఏది? మహారాష్ట్ర మనకు సరిహద్దు పంచుకుంటుంది, మహారాష్ట్ర. తర్వాత ఈశాన్యంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే సో ఛత్తీస్గఢ్ రాష్ట్రం అనేది ఈశాన్య ప్రాంతంలో. పశ్చిమాన ఉన్నటువంటి మన కర్ణాటక, పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఏంటంటే కర్ణాటక రాష్ట్రం. దక్షిణాన మరియు తూర్పున ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఇక్కడ సో ఆంధ్రప్రదేశ్ అనేది సో ఎక్కువ సరిహద్దు పంచుకుంటూ ఉన్నది. కాబట్టి నెక్స్ట్ మనము ఇక్కడ దక్కన్ పీఠభూమి, భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి ఇది. భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి అంటాం. ఈ దక్కన్ పీఠభూమి అనేది తెలంగాణలో ఏ పీఠభూమి పిలుస్తారంటే సో తెలంగాణ అంటే దీన్ని తెలంగాణ పీఠభూమి అని కూడా పిలవడం జరుగుతుంది. తెలంగాణ పీఠభూమి అని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ మరి ఇక్కడ దీనిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏ అంశాలు మాట్లాడుకోవాలంటే సో తెలంగాణ యొక్క ఇక్కడ అంటే ఏ అక్షాంశాల మధ్య ఏ రేఖాంశాల మధ్య విస్తరించుని చూసినట్లయితే సో తెలంగాణ అనేది సో ఇక్కడ 15 డిగ్రీల సో 50 నిమిషాల 10 సెకండ్ల, అదేవిధంగా 19 డిగ్రీల 55 నిమిషాల 4 సెకండ్ల. సో ఇక్కడ మొదటిది నిమిషాలది, రెండోది సెకండ్లు అండి. ఇక్కడ 2 కాలమ్స్ ఉంటే సెకండ్స్ అన్నట్టు. కాబట్టి 15 డిగ్రీల 50 నిమిషాల 10 సెకండ్లు, 19 డిగ్రీల 55 నిమిషాల 4 సెకండ్లు ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. మరియు 77 డిగ్రీలు 14 నిమిషాల 8 సెకండ్లు, 81 డిగ్రీల 19 నిమిషాల 16 సెకండ్ల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది ఏంటంటే తెలంగాణ. సో తెలంగాణ అనేది విస్తీర్ణ పరంగా 11వ స్థానము, జనాభా పరంగా 12వ స్థానం ఉంది. మిగిలిన అంశాలు ఇంకా నెక్స్ట్ వీడియోలో చూస్తాము. సో